ఉంటే ఇటు వీళ్ళు ఎన్డీఏ కూటమి జార్ఖండ్ లో ఆల్ ఇండియా జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ కి 10 సీట్లు కేటాయించారు. సో 68 బీజేపీ కంటెస్ట్ చేస్తే 10 సీట్లు ఆల్ ఇండియా జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ కి ఇచ్చారు. అండ్ 2 జేడీయూ పోటీ చేసింది, ఎల్జేపీ 1 పోటీ చేసింది. కరెక్ట్. సో జేడీయూ ఎల్జేపీ పర్వాలేదు, వాళ్ళు నిలబెట్టుకోగలిగారు. బట్ ఈ స్టూడెంట్ యూనియన్ ఏంటి, ఇది 10 సీట్లు వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళు ఒక్కటి కూడా గెలవలేదు. ఒక్కట్లో లీడింగ్ లో ఉన్నారు, ఒక్కటి లీడింగ్ ఇప్పుడు పెరిగినట్టుంది. ఉన్నారు వాళ్ళు. ఓకే, వాళ్ళు కొంచెం మంచి పార్టీనే, దాంట్లో డౌట్ ఏం లేదు వాళ్ళకి. కానీ ఐ డోంట్ నో, ఈసారి వాళ్ళు పర్ఫామ్ చేయలేదు బాగానే. వాళ్ళు కొన్ని పర్సెంటేజ్ ఓట్స్ తీసుకొస్తారు వాళ్ళు ఎప్పుడు. ఓకే, బీజేపీ కొన్ని ప్లేస్ లో వీక్ ఉన్న ప్లేస్ లో వాళ్ళకి టికెట్ ఇస్తారనమాట. కానీ 10 సీట్లు బహుశా కొంత ఎక్కువ ఇచ్చారు ఈసారి. 5 ఇస్తే బాగుంటుండే. కానీ బీజేపీ ఇన్ని పోటీ చేసినా కూడా బీజేపీకి తక్కువ వచ్చింది, ఈసారి 30 వచ్చింది. సో ఇట్స్ బిగ్ క్వశ్చన్, ఎందుకంటే బీజేపీ ఓట్ పర్సెంటేజ్ ఎజెండా ఏంటి సార్? యాక్చువల్లీ హేమంత్ సోరెన్ అరెస్ట్ ఏమైనా ప్రభావం చూపించిందా? అదంతా సంబంధం లేదా? సంబంధం అక్కడ కరప్షన్ ఇస్ యాక్సెప్టెడ్ యాజ్ అ వే ఆఫ్ లైఫ్. జార్ఖండ్ అనగానే కరప్షన్. బీహార్ సేమ్, మొత్తం బీహార్ ఉండే కదా ముందు. వాళ్ళ దగ్గర కరప్షన్ చేయనోడు మహాత్మా గాంధీలా ఉంటాడు అనమాట. అదే, వీడేదో వీడికి పిచ్చి పట్టేసింది, వీడికి డబ్బులు తీసుకుంటాడు, లంచం తీసుకుంటలేడని. లంచం తీసుకుంటేనే మీరు పెద్ద మనిషి అక్కడ. ఓకే, అదర్వైజ్ యూఆర్ నోబడి ఇన్ జార్ఖండ్. జార్ఖండ్ అని కాదు, ఎందుకంటే మైనింగ్ బెల్ట్ సాయి గారు ఇది. ఇక్కడ మైనింగ్ లోనే స్కామ్లు జరుగుతాయి, వేలాది కోట్ల స్కామ్లు ఉంటాయి అక్కడ. కానీ అక్కడ చూడండి, అన్నిటికంటే ఎక్కువ పేదోళ్ళు అక్కడే ఉంటారు మళ్ళీ. కానీ ఈసారి అన్నిటికంటే ఇంపార్టెంట్ జరిగింది, అక్కడ ఒక డెమోగ్రఫిక్ చేంజ్ జరిగింది సాయి గారు. జార్ఖండ్ హైకోర్టే చెప్పారు, మనం డిబేట్ కూడా చేశాం ఇది నేషనల్ రౌండప్లో. జార్ఖండ్ హైకోర్టు చెప్పారు దట్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా ఒక 12 డిస్ట్రిక్ట్స్లో రోహింగ్యాలు వచ్చి సెటిల్ చేశారని చెప్పారు. వాళ్ళ ఐడి కార్డ్ చెక్ చేయండి, వాళ్ళ ఆధార్ కార్డ్ చెక్ చేయండి, వాళ్ళు ఇక్కడ లేని వాళ్ళు పంపించేసి దేశం బయట పంపించామన్నారు హైకోర్టు. ఇంకా నడుస్తుంది అది ఇన్వెస్టిగేషన్. వాళ్ళ ఓట్లు ఇక్కడ పడ్డదా, అది ఒక పెద్ద డౌట్ ఇప్పుడు. ఎందుకంటే మీ డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మార్చేస్తున్నప్పుడు డెఫినెట్గా దాని ఇంపాక్ట్ ఏముంటుందంటే ఓటింగ్ మీద వచ్చేస్తుంది. సో బహుశా నా అంచనా ప్రకారం 11 నుంచి 12 కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఇట్లాంటి రోహింగ్యా ఓట్లు పడ్డది. అది ఎలక్షన్ అయిన తర్వాతనే మనం అనలైజ్ చేయవచ్చు ఎంత వచ్చింది. ఎందుకంటే కొత్త ఓటర్స్ని యాడ్ చేసినప్పుడు బీజేపీ అబ్జెక్ట్ చేశారు, ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు సడన్గా అని చెప్పేసి. కాంగ్రెస్ జేఎంఎం ఏం చేశారు, కాదు వాళ్ళని తీయకూడదని చెప్పి ఎలక్షన్ కమిషన్ ద్వారా ప్రొటెస్ట్ చేశారు. వాళ్ళు బీహార్ నుంచి వచ్చారు, వాళ్ళు పక్కన బీహార్ స్టేట్ నుంచి వచ్చారని. కానీ వాళ్ళు వచ్చింది అందరు రోహింగ్యాలు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ వచ్చి సంతాల్ ఏరియాలో, ట్రైబల్ ఏరియా 100% ట్రైబల్ ఏరియాలో అక్కడ ఉన్న మహిళల్ని పెళ్లి చేసుకొని వాళ్ళ మహిళల స్టేటస్ అట్లనే రిటైన్ చేసుకుంటున్నారు, ఎస్సీ స్టేటస్, ఎస్టీలో షెడ్యూల్డ్ ట్రైబ్. కానీ వీళ్ళు ముస్లింస్గా ఉండిపోతున్నారు. సో టాక్టిక్ చూడండి వాళ్ళది. వాళ్ళ పిల్లలు పుట్టిన పిల్లలకి పేర్లు ముస్లిం పేర్లు పెడుతున్నారు. సో వాళ్ళ ప్రొఫైల్ మొత్తం మారిపోతుంది కంప్లీట్గా. సో డెఫినెట్గా ఇది ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్ రావాల్సింది. కానీ ఈ చెప్పినట్టు బీజేపీకి ఎందుకు ఇట్లాంటి పర్ఫార్మెన్స్ వచ్చింది ఈసారి అంటే బీజేపీ అనలైజ్ చేయాల్సింది. కానీ బీజేపీ ఓట్ పర్సంటేజ్ లాస్ట్ టైం 33 ఉంటే సాయి గారు, ఈసారి బీజేపీ ఓట్ పర్సంటేజ్ ఈజ్ అబౌట్ సంథింగ్ లైక్ 32.82 అంతే. సేమ్ ఓట్ పర్సంటేజ్ మారలేదు. ఓట్ పర్సంటేజ్ ఎవరిది మారిందంటే ఇప్పుడు చూడాలంటే కాంగ్రెస్ చూడండి 15% ఉండే లాస్ట్ టైం వాళ్ళది. కాంగ్రెస్కి పర్టికులర్ జార్ఖండ్లో కాంగ్రెస్ ఓట్ పర్సంటేజ్ వాస్ 13.88. సో 1% పెరిగింది అనుకోండి వాళ్ళ కాంగ్రెస్. సార్ మీరు ఓట్ పర్సెంట్ గురించి చెప్తున్నారు, నేను ఒకసారి స్ట్రైక్ రేట్ కంపేర్ చేస్తాను సార్. ఒకసారి మీరు మనం లోక్సభకి అసెంబ్లీకి చూస్తే, లోక్సభలో బీజేపీ 32.14% స్ట్రైక్ రేట్, బట్ అసెంబ్లీకి వచ్చేసరికి 90% స్ట్రైక్ రేట్. అండ్ శివసేన, ఏక్నాథ్ షిండే శివసేన 46.66%, 46% స్ట్రైక్ రేట్ ఉంది లోక్సభలో. బట్ ఇప్పుడు చూస్తే 67%. ఓకే, అండ్ ఈవెన్ ఎన్సీపీ అజిత్ పవార్ 25% ఉండే లోక్సభలో, బట్ ఇప్పుడు చూస్తే 67% స్ట్రైక్ రేట్. అంటే విపరీతంగా పెరిగింది. బట్ వేరే కాంగ్రెస్ తగ్గిపోయింది. ఏం జరిగింది అదే నాకు కావాల్సింది. బీజేపీ ఉన్నప్పుడు సారీ మేజర్, మీరు ఇప్పుడు చెప్తూ ఉంటారు కాంగ్రెస్ తన వైఫల్యాల్ని తాను ఈవీఎంలకు చుట్టి వదిలేస్తూ ఉంటది ఎప్పుడు అని. ఇప్పుడు అదే చేస్తున్నారు ఇవాళ కూడా. సో అదే ఈవీఎంలు అంటున్నారు. నిజానికి ఒక ఓటమి తర్వాత అమ్మో ఈ ఓటమిని మళ్ళీ మనం బయటపడాలి, ఎట్లా అధిగమించాలి, మళ్ళీ ఎట్లా విజయం సాధించాలని బీజేపీలో కనబడుతోంది. అది ఈవెన్ ఆ ఎన్డీఏ కూటమి అందరిలో కనబడుతోంది అది. బట్ వేర్ యాజ్ కాంగ్రెస్ అండ్ ఇండీ బ్లాక్ లో అది కనబడట్లేదు. ఏం జరుగుతుంది చెప్తారా? సాయి గారు, బేసిక్లీ బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుందో వాళ్ళు అలయన్స్ పైకి తీసుకెళ్తున్నారు, వాళ్ళు గుంజేసుకుంటారు ఇన్ఫ్లుయెన్స్. మోదీ పోస్టర్ పెట్టి, మోదీ ఫ్లెక్స్లు పెట్టి వీళ్ళు గెలుస్తున్నారు. అది మన షిండే గారు ఉండొచ్చు, అజిత్ పవార్ ఉండొచ్చు. వెరస్ కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ పోస్టర్ పెడితే ఓట్లు తగ్గిపోతుంది.
అది మేము చూస్తున్నాం మనం. అవును, కనబడుతుంది, కరెక్ట్. ఎందుకంటే వీళ్ళు దే డోంట్ హ్యావ్ దట్ పవర్ లేదు వాళ్ళ దగ్గర. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు హేమంత్ సోరెన్ ఉన్నప్పుడు హేమంత్ సోరెన్ ఆయన పోస్టర్ పెద్దగా పెట్టుకుంటాడు, రాహుల్ గాంధీ చిన్నగా చేసేస్తాడు. మహారాష్ట్ర కూడా అంతే. ఇందాక నేను ఒక జాతీయ ఛానల్ దాంట్లో విశ్లేషణలో వింటున్నాను, నరేష్ అని మన ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీకి ఆయన స్ట్రాటజిస్ట్. సో తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు సార్, మీరు అన్న పాయింట్ ఎగ్జాక్ట్లీ. అంటే బీజేపీ తన విధానం ఏక్ హైతో సేఫ్ హై అని మాట్లాడుతున్నప్పుడు, ముస్లిం ఓట్లు తమకు అనుకూలంగా కాకుండా వ్యతిరేకం అవుతాయేమో అనుకుంటున్నప్పుడు వీళ్ళకు బీజేపీ క్లియర్ హ్యాండ్ ఇచ్చి, అంటే పర్వాలేదు మీ క్యాంపెయిన్ మీరు చేసుకోండి అని చెప్పారట. అంటే ఎన్సీపీకి కొంత ముస్లిం పట్టు ఉంది కదా ఆ నియోజకవర్గంలో, సో వాళ్ళ ప్రచారంలో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. వక్ఫ్ గిక్ఫ్ ఏమన్నా వచ్చినా కూడా బీజేపీ వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చింది అనమాట, మీ క్యాంపెయిన్ మీరు చేసుకోండి అని చెప్పి. అట్లా అని చెప్పేసి మా దానిలోనే మీరు ఉండాలని చెప్పి ఏం కన్సర్వేటివ్ గా ఏం ఆలోచించలేదు. సో దట్ మా పర్ఫార్మెన్స్ ఇంకా పెరిగింది అనేది ఆయన విశ్లేషణ. కరెక్ట్ సార్. సో పార్ట్నర్స్ ని గెలిచే విధంగా మన వ్యూహాలు ఉండాలి కానీ వాళ్ళని తొక్కే విధంగా ఉండకూడదు, అంతేనా? రాహుల్ గాంధీ ఇది మన జార్ఖండ్ కూడా చూస్తున్నాం సాయి గారు, సేమ్ థింగ్. అక్కడ కూడా వాళ్ళు ఎక్కువ సీట్లు జేఎంఎంకి ఇస్తే జేఎంఎంకి ఎక్కువ సీట్లు వస్తుండే. కానీ వాళ్ళ డిమాండ్ ఏంటంటే మేము నేషనల్ పార్టీ, మాకు ఎక్కువ సీట్లు ఇవ్వాలి. వీళ్ళిద్దరికి 80 వాళ్ళకి 90 ఇచ్చేసి మహారాష్ట్రలో వీళ్ళు 100 సీట్ల పోటీ చేశారు, 101 సీట్లు యాక్చువల్ ఎగ్జాక్ట్లీ. ఎందుకు? మీకు స్ట్రెంగ్త్ లేదు అక్కడ, వచ్చింది 19 సీట్లు లాస్ట్లో. కరెక్ట్. యూ షుడ్ కాంటెస్ట్ వేర్ యూర్ స్ట్రాంగ్. ఈ ఇమేజ్ రాహుల్ గాంధీ ది బిగ్ బ్రదర్ ఇమేజ్ అంటాం మనం, మనం నేషనల్ పార్టీ. ఎక్కడ నేషనల్ పార్టీ అండి? మీది కర్ణాటక కాకుండా, హిమాచల్ కాకుండా ఏ స్టేట్లో మీరు ఇండిపెండెంట్ గా రూల్ చేస్తున్నారు? మిగతా జార్ఖండ్ అలయన్స్ లో తెలంగాణ ఒకటి, ఈ 3 స్టేట్లే కదా. మీరు ఈ 3 స్టేట్లు ఇడిసేస్తే మీకు ఏం లేదు. నేను ఐ వాజ్ రెఫరింగ్ బిఫోర్ 24 ఎలక్షన్స్ యాక్చువల్లీ, కరెక్ట్. తెలంగాణ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం. కానీ ద మెయిన్ ప్రాబ్లం ఇంకోటి మన టాపిక్ మిస్ అయిపోయింది సాయి గారు. మైనారిటీ ఓట్ కన్సాలిడేషన్ జరిగితే మెజారిటీ ఓట్ కన్సాలిడేషన్ కూడా జరిగింది మహారాష్ట్ర. దట్ ఈస్ ఓన్లీ వే టు ఎక్స్ప్లెయిన్ దిస్. ఎందుకంటే వీళ్ళు ఉలేమాన్ తీసుకొచ్చారు, ఉలేమాన్ తీసుకొచ్చి వీళ్ళు ఓట్లు పెట్టుకున్నారు. వీళ్ళు ఉలేమాన్ దేశం ఏం చేశారు, మాకు 10% రిజర్వేషన్ కావాలని చెప్పారు. 10% రిజర్వేషన్ ఎవరికి? వీళ్ళు పోలీస్ ఫోర్స్ లో మాకు 10% ముస్లింస్ కి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పారు. ముస్లిం కాంట్రాక్ట్స్ కి ముస్లింస్ కి ఇవ్వాలని చెప్పి 10% దాంట్లో కూడా తీసుకున్నారు. ఇన్ రైటింగ్ కాంగ్రెస్ వాళ్ళు రాసిచ్చారు ఉలేమా వాళ్ళకి. అది కాకుండా మిగతా దాంట్లో కూడా లోన్స్ ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రామిస్ చేశారు, ముస్లింస్ కి ఇస్తాం లోన్స్ అని. ఇదే స్టేట్మెంట్ మన్మోహన్ సింగ్ గారు ఒకసారి ఇచ్చారు, గుర్తుంటుంది మీకు. ఫస్ట్ రైట్ ఆఫ్ రెఫ్యూజెస్ ఆన్ రిసోర్సెస్ ఈస్ ఫర్ ద మైనారిటీ, ఎస్పెషలీ ముస్లిమ్స్ అని. అవును. సో అది ఈసారి ఏం జరిగిందంటే మహారాష్ట్రలో ఎండ్ ఆఫ్ ద డే సాయి గారు వీళ్ళందరూ శివాజీ క్లాన్ అంతా, జయ మరాఠా. హిందుత్వ క్రూసిబుల్ అనేది ఉత్తరప్రదేశ్ కాదు యాక్చువల్, మహారాష్ట్ర. ఎందుకంటే బాలాసాహెబ్ ఠాక్రే ఉన్నప్పుడు ఒక్కడు కూడా నోరు తెచ్చి హిందువులు వ్యతిరేకంగా మాట్లాడు. ఈ ఉదయనిధి స్టాలిన్ అన్న అప్పుడు బాలాసాహెబ్ టైంలో ఉంటుండే, అసలు నో తెరవకపోతుండే. ఆయన చెప్పారు, ఒక వైరల్ వీడియో ఇప్పుడు కూడా నడుస్తుంది, జిస్ దిన్ శివసేన కాంగ్రెస్ మే మిలేగా ఉస్ దిన్ మే దుకాన్ బంద్ కర్ దూంగా అన్నారు. ఆ వీడియో ఇప్పుడు కూడా ఉంది. అదే అండి, అది ఇంకో నేను చెప్పలేదు, ఎందుకంటే డిబేట్ లో ఓపెన్ గా చెప్పదు. సోనియా గాంధీతో ఎవడు ఇజ్దాడు ఇప్పుడు, సొంతం కొడుకే. ఈ ఎలక్షన్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే హిందూ హృదయ సామ్రాట్ అనే మాటని అసలు బాల్సాహెబ్ ఠాక్రే గురించి హిందూ హృదయ సామ్రాట్ అని అస్సలు అనట్లేదు, ఎవరు అనరు. రాహుల్ గాంధీ అన్నాడు, ఎవరు అనరు. బాల్ ఠాక్రే ప్రస్తావన తీసుకురారు అని చెప్పి బీజేపీ చాలా గట్టిగా ప్రచారం చేసింది. ఈవెన్ ఏకనాథ్